ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తి మొత్తంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇటు యూనివర్సిటీలు పూర్తి మొత్తంలో అన్యకాంతరం అయిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖకు కూడా మంత్రి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులు చాలా అరిగోసలు పడుతున్నట్టు కూడా చెప్తున్నారు. యూనివర్సిటీలకు సంబంధించి ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేద్దామనే విధంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కూడా చాలా వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వాపోతున్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ నిర్వీర్యం చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈరోజు హెచ్సిలో ఉన్నటువంటి 400 ఎకరాలు కాదు 2000 ఎకరాలని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఎవరికి ఇవ్వకుండా తన వద్ద ఉంచుకొని ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్సియు కావచ్చు, ఉస్మానియా కావచ్చు, కేయు కావచ్చు, అనేక ఉస్మానియా యూనివర్సిటీలను విద్యార్థులను విద్య దూరం చేసే ప్రయత్నం తప్ప ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యూనివర్సిటీలకు ఏం చేయట్లేదు. ఇవాళ హెచ్సిలో జరిగినటువంటి 400 ఎకరాల సమస్య ఈరోజు సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇలా సుమోటోగా సుప్రీంకోర్టు లాంటి పెద్ద కోర్టు ఇలా మానవతా దృక్పథంతో సుమోటోగా తీసుకొని ఈరోజు ఈ కేసును విచారించి ఈరోజు ఆ చెట్లు నరికే ప్రయత్నాన్ని ఆపిందంటేనే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి యూనివర్సిటీలో అని ప్రజలు చూస్తున్నారు. అంటే 400 ఎకరాలకు సంబంధించి అది కేవలం ప్రభుత్వ భూమి, అందులో అడవి లేదు, కేవలం కొన్ని చెట్లు మొలిచినాయి, దాన్ని అడవిలాగా చిత్రీకరిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. ఈరోజు ఎప్పుడు అది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ ల్యాండ్ గురించి కొట్లాట జరుగుతుంది. అది గవర్నమెంట్దే కావచ్చు, కాకపోతే గత 69లో ఎప్పుడైతే యూనివర్సిటీ ఏర్పడదో అప్పటి నుంచి అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, కానీ అక్కడ అటవీ ఏర్పడ్డది. మేము యూనివర్సిటీకే ఏమని అడగట్లేదు. అక్కడ ఉన్నటువంటి జింకలు కావచ్చు, నెమలు కావచ్చు, అనేక జాతులకు చెందిన పక్షులను రక్షించుకుందాం, అడవిని రక్షించుకుందాం, హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటి ఉన్నటువంటి ఆ భూమిని కాపాడుకుందాం అనే ప్రయత్నమే తప్ప యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు తీసుకురా, యూనివర్సిటీకి సంబంధించినటువంటి బయోలాజికల్ ఏదైనా సంబంధించిన ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చి ఆ హెచ్యుకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. అంతే. 400 ఎకరాలు కాకుండా మిగతా 1600 యూనివర్సిటీ సంబంధించిన స్థలాన్ని కూడా పూర్తి మొత్తంలో 2000 ఎకరాలు కూడా ఈకో పార్క్ నిర్మించి దాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం, అందులో ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీని పక్కకి తరలించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కూడా సీఎం వద్ద కూడా ప్రతిపాదన పంపించారు. ఎట్లా చూస్తారు ఒక విద్యార్థి నేత? ఈరోజు ఏ యూనివర్సిటీలో అయినా కావచ్చు, మేజర్గా చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే. అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను చదువు దూరం చేసే ప్రయత్నం తప్ప ఈరోజు రేవంత్ రెడ్లను అదేవిధంగా బ్రాహ్మణులను అటువంటి వారు పైసలుండి ఎక్కడో వేరే దేశాల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలను విద్యకు దూరం చేస్తే వారు సమాజంలో ఎటు కాకుండా పోతారనే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డికి విద్యాశాఖను అదేవిధంగా యూనివర్సిటీలను డెవలప్ చేసే ప్రయత్నం లేదు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈరోజు సర్క్యులర్ తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల వాయిస్ లేకుండా, విద్యార్థులకి సమస్య వచ్చింది మాట్లాడదామనే పరిస్థితి లేకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ సర్క్యులర్ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగా ఇవాళ 2000 ఎకరాలు కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తుండు. తప్పకుండా ఈ బ్రోకరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈరోజు 400 ఎకరాల కోసం ఏదైతే ఢిల్లీ వరకు వెళ్ళాం, ఈ ల్యాండ్ను కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ విద్యార్థి పక్షాన అదేవిధంగా హెచ్సియు విద్యార్థి పక్షాన ఢిల్లీ వరకు కూడా పోయి ఆ ప్రయత్నాన్ని ఆపాం. అదేవిధంగా 2000 ఎకరాల జోలికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఆ స్వేచ్ఛ మేము కల్పిస్తామని, ప్రభుత్వం తరపున సహకారం ఉంటాయని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు. మరి సర్క్యులర్ సంబంధించి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన దాఖలాలు ఎందుకు ఆయన్నే చేసి పిచ్చిన అనుకోవచ్చు? అంతా 100% రేవంత్ రెడ్డి అనేటోడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఈ యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ హెచ్సియులో కావచ్చు, ఓఈలో కావచ్చు చదువుతుంటారు. అటువంటి విద్యార్థులు మాట్లాడితే రేపు నా పాలనకు ఇబ్బంది జరుగుతుంది, నేను ఇస్తా అన్న 420 హామీల అమల్లో కూడా ఈ విద్యార్థులు మాట్లాడితే ప్రజలు ప్రజలు మాట్లాడతారు అని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులను మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎవరైనా కూడా ప్రశ్నించే స్వేచ్ఛ మేము కల్పిస్తామని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి మా పంటలకు నీళ్ళు అందడం లేదు, రైతులు అరిగోసలు పడుతున్నారని చెప్పినందుకు ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఎట్లా చూస్తారు ఇది? ఈరోజు ఈ విద్యార్థులతో పాటు ఇవాళ రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకుండా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీరు అనే దాని బదులుగా మీ అని మాట్లాడి సంబోధించినందుకు ఏకవచనం లేనే లేదు దాంట్లో. దాన్ని కారణంగా తీసుకొచ్చి ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏమడుగుతారు రేవంత్ రెడ్డిని? నా ప్రాంత ప్రజలకు నీళ్ళు ఏమైనాయి? ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం, మేము గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి సూర్యాపేట అదేవిధంగా ఉమ్మడి నల్గొండ
నల్గొండ జిల్లా ప్రజలకు నీళ్ళు అందించి రైతుల పంటలు పండిస్తుంటే అదే జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పంటలు పంటలు పర్యవేక్షించే ప్రయత్నంలో పోయి చూసి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకొని నా ప్రాంత ప్రజలకు ఏమైందని ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినావు. ఇలా ఎవరు మాట్లాడితే వారు అసెంబ్లీలో మాట్లాడితే వారిని విద్యార్థులు మేము యూనివర్సిటీ కేంద్రాలుగా మాట్లాడితే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించుడు. అదేవిధంగా మేధావి వర్గం మాట్లాడితే మేధావుల్ని ఎక్కడికక్కడ ప్రజాపాలన పేరుతోటి ఈ దొంగ లుచ్చా రేవంత్ రెడ్డి పాలన నడిపిస్తూ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా నడిపిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ భూములు అవపడితే అక్కడ కబ్జా చేసే ప్రయత్నం, ఈరోజు గవర్నమెంట్ భూములు అంటూ ఇంకో భూములు అంటూ ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డికి వేరే మార్గం లేదు. ఒక్క అభివృద్ధి పథకం లేదు. నువ్వు ఇచ్చిన 420 హామీలలో కంప్లీట్గా ఏ హామీ అమలైందో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వచ్చి చెప్పాలని మేము తెలుపుతున్నాం. ప్రజాపాలన చాలా పటిష్టంగా అమలు చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ఆక్షేపించారని చెప్తున్నారు. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డిని ప్రజల వద్దకు రమ్మంటున్నాం, ప్రజలలోకి వచ్చి నీ పాలన గురించి అడగమంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందనంటే ఈరోజు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్తో లింక్ ఉందని అంటున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నిండుకుండలాగా ఉంది. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి అదే ఎస్ఆర్ఎస్పీ అని చెప్పి కాళేశ్వరం నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు ఇస్తున్న హామీలు ఏమైనాయి? ఇవాళ ప్రజలు ఏ రకంగా కూడా ఈ రేవంత్ రెడ్డిని దొంగను నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రేవంత్ రెడ్డి పుండాకోరు మాటలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎలా మాట్లాడతాడు? ఈ ల్యాండ్ కొంత ఇన్ని పైసలు వస్తాయి, ఈ ల్యాండ్ కొంత ఎయిర్పోర్ట్ వస్తుంది అనే మాటలు తప్ప ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏ విధంగా మాట్లాడతాడో ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడలేడు. ఓన్లీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడుతుండు. తనకు కావాల్సిన సంపద, తన అన్నలు, తన తమ్ముళ్ళు, తన మంత్రివర్గం ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ పైసలు వస్తాయనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం. ప్రజలు కూడా కంప్లీట్గా ఈరోజు రేవంత్ రెడ్డిని తిరస్కరిస్తున్నారు. ఇంకొక 6 నెలల్లో రేవంత్ రెడ్డిని చెప్పులతోటి ప్రజల తిరగబడి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా చూస్తారు మీరు కూడా. రేవంత్ రెడ్డి ఇటు హోంశాఖతో పాటు విద్యాశాఖను కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తున్నా, చాలా వరకు కూడా దాని మీద కేర్ తీసుకుంటున్నా, ఎప్పటికప్పుడు రివ్యూలు కూడా నిర్వహిస్తున్నా. కావాలనే కొంతమంది నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇలా విద్యా వ్యవస్థ కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీలు చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ రాక కోర్సులు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగానికి ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకుందామంటే ఇలా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితే లేదు. ఈరోజు విద్యాశాఖకు నువ్వు కేటాయించిన నిధులెంత? ఈరోజు రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్మెంట్కు 18,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంతవరకు వాటిని ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు హోం మంత్రిగా ఉన్నావు. ఇవాళ కానిస్టేబుల్లకు, ఎస్ఐలకు, హోంగార్డులకు సరైన వేతనాలు టైంకి అందక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు కూడా ఇవాళ ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. నువ్వు విద్యాశాఖని కంప్లీట్గా రేవంత్ రెడ్డి అనేది ఒక దొంగ, దీన్ని నిర్వీర్యం చేయాలి. విద్యార్థులు ఎవడు కూడా చదువుకోవద్దనే లక్ష్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా విద్యార్థుల మీద కక్ష పెంచుకున్నాడు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక ఉద్యమాలు నడిచి ఈరోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా విద్యార్థులు పాత్ర పోషించారు. అటువంటి ఉద్యమాలు జరిగిన ఈ ప్రాంతాన్ని కూడా నువ్వు కంప్లీట్ని హస్తగతం చేసుకొని విద్యార్థులు మాట్లాడకుంటే ఈ చుట్టూ ఉన్న విలువైన భూములు కాజేసే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, హోం మంత్రిగా 2 కూడా ఫెయిల్ అయ్యిండు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కంప్లీట్గా ఫెయిల్ అయినావు. నువ్వు రాష్ట్రానికి విద్యాశాఖ, హోం మంత్రిగా నువ్వు తీసుకొచ్చిన ఒక సంస్కరణ తీసుకురా. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.